అండి ఈరోజు ఈ వీడియో ఏంటంటే బీన్స్ కొబ్బరికాయ కర్రీ అన్నది చేస్తున్నాను. ఈ కర్రీ ఎలా చేయాలి ఈ వీడియో చూసేయండి. ముందుగా వస్తే కనుక మీరు వస్తే నాకు సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళని అవుతారు. ముందుగా అయితే కళాయి పెట్టుకుని సరిపడగా ఆయిల్ వేసుకుని దాంట్లో కొన్ని తాలింపు గింజలు వేసుకుని వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలు సన్నంగా తరుక్కున్న తర్వాత అవి కూడా వేగించుకుని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా వేగిన తర్వాత బీన్స్ ముందుగా కడిగేసుకుని 2-3 సార్లు తర్వాత అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుని అవి కూడా వేసుకుని బాగా వేపించుకోవాలి. వేపిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. ఒకసారి మళ్ళీ మూత తీసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఎగలేదు చూసుకున్న తర్వాత ఉడకపోతే కనుక కొన్ని వాటర్ అన్నది వేసుకుని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఎక్కువ వేయకూడదు. అలాగే మనకి ఇలా కాదు కొంచెం బాయిల్ చేసుకుంటాం ఒక నెట దాంట్లో అలాగన్నా పర్వాలేదు. తర్వాత అది ఉడికినయో లేదో ఒకసారి మూత తీసి చూసుకున్న తర్వాత ఉడికితే కనుక దీంట్లో రుచికి సరిపడగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న తర్వాత ఇందులో ఏ కారం గరం మసాలా చూసారు కదండి, నేను గరం మసాలా అలాగే పసుపు జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటున్నాను. లాస్ట్ని మనకి ఎండు కొబ్బరి కాకుండా పచ్చి కొబ్బరి తీసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకున్నా సరే చేతితో ఒకసారి కూర తీసుకున్నా సరే బాగా మెత్తగా అవ్వకుండా ఉంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, కారం తప్పించి అన్నీ వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత 10 నిమిషాలు మూత పెట్టుకున్న తర్వాత కొబ్బరి అయితే కొంచెం ఎక్కువ పడుతుంది, ఒక చెక్క అన్నది పడుతుంది. ఆ చెక్క అంతా ఒకసారి కూర తీసుకున్నదంతా ఇందులో కలిపేసుకుని ఒక 5 నిమిషాలు మూత పెట్టి లాస్ట్ని కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి. కూర అయితే చాలా టేస్టీ ఉంటుందండి. మనకి రైస్లో కానీ చపాతీలో కానీ మనకి ఏ రసంలోకైనా కానీ చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోల కోసం ఇంకా కావాలంటే ఏ కర్రీ చేయాలో కావాలంటే కామెంట్ చేయండి.